అదే నీకు రూపంగా వచ్చి భూతత్వం అవుతుందో లేదా? మేము ఊహ కదంటే మీ పాపను కల్పించుకోవే, దాని మొహం గుర్తొస్తుందో లేదా? మే మరి నాము నా కూతురని నాము జపించను. మరి నామ రూపం వెంటనే గుణం కూడా గుర్తొస్తుందో లేదా? పాపం అమ్మ సరిగ్గా తిందో చదువుతుంటే సరిపోతా ఉందని చిన్నప్పటి నుంచి అంటున్నావా లేదా? అంటే మరి నీకు ఏం గుర్తొచ్చింది? నామం రూపం గుణం నీకు గుర్తొచ్చిందా లేదా? ఇంకా అక్కడ స్టాంప్ పడిపోయిందా లేదా? నీ మనసులో ముద్ర పడిపోయిందా లేదా? మరి ముద్ర పడిపోతే ఇలాగా ప్రతి జీవిని నువ్వు ముద్ర పడేసుకుంటా ఉంటే నువ్వు ఇంకెప్పుడు నువ్వు మనసు లేకుండా ఉన్నావు. దేని చూస్తే దాన్ని ముద్ర ఆడేసుకుంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు సినిమా చూస్తామే, అది ఆడెవడో నాకు తెలియదు కాబట్టి గొడవ లేదు. మీకు తెలుసుంటే ఆడి పేరు వచ్చారు, నాకు అది తెలియదు కదా, ఆడెవడో తెలియదు కదా. చెప్పు. బ్రహ్మంగా చూశాను దొడ్ల అన్నది మనం చూసినందుకు దొడ్ల డైరీ అన్నది తెలుసు. ఆ ఊరు అంటే ఏది చూసినా సంకల్పం. ఇది మనసుకి యాడ్ చేసేస్తుందిరా, మనసుకి పెట్టేస్తుందా లేదా? నువ్వు దేని చూస్తున్నావు, దేంతో నువ్వు ఉంటున్నావు? ఎవరో తెలియటం మానేసి విడిగా చూస్తున్నావా లేదా? నేనే అంతలో ఉన్నావా లేదా? నేనే అంతలో ఉంటే అన్ని తానుగా చక్కగా ఉంటాం. నేనే అంతాను. ఇప్పుడు నీకు బోర్ అనిపిస్తుందా ప్రయాణం? అసలు మీకు ఏదైనా భావన ఉందా? ఇంట్లో ఎక్కారంతే, కారు ఊరికి ఎక్కారు. అసలు అదేదైనా ఉందా మైండ్లోని? ఎందుకు లేదు? అదే మరి స్నేహితులను బట్టే మన పాపుణ్యాలు కూడా కొంత ఉంటాయి. ఇప్పుడు మనం అందరం స్నేహితులు అమ్మా, ఈ బ్రహ్మ స్నేహితులం కాబట్టి బ్రహ్మం చెప్పుకుంటున్నాం అమ్మా. మామూలుగా స్నేహితులు అయితే ప్రపంచం చెప్పుకుంటాం అమ్మా. మరి స్నేహం ఎవరితో చేయాలమ్మా? నీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే బ్రహ్మంతో స్నేహం చేయాలి లేదా? ఇప్పుడు నీకు ఇది ఎంత మేలు చేకూరుతుంది. ఈ దేహం పడిపోయినా మీ దేహం ఉన్నసేపు ఇలాగే ప్రయాణం చేస్తారు. అవునా కాదా? అంటే ఒక్కసారి మీకు ఎక్స్కర్షన్ చూపితే మీకు తెలుస్తుందని ప్రయాణం చేసి వచ్చిందన్నమాట. నేను వస్తాను రాజమండ్రి అని అడిగి మరీ వచ్చేసాం. అంటే అక్కడ అడిగింది ఎవరు, ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ మాట్లాడేది ఎవరు? చూడు మరి ఇలా జరిగేది ఉందేమో. మా అబ్బాయి నెమ్మది అని ఎక్కేసాను రా, మా అబ్బాయి నెమ్మది అనుకుని ఎక్కేసాను. మీ అమ్మకు నువ్వు కొడుకేనా? నాకు కూడా కొడుకువే. నాకేంటి, నాకు అందరూ పిల్లలే. సృష్టి యావత్తు నేనే. అంటే భగవంతుడు తప్ప రెండో భావం లేదు నాకు, అంతే కదా. అందు గురించి చుట్టూ మనకి మేలా కీడా మేలే కదా. ఈ మేలు మీరు ఏ ఊరు వెళ్ళినా ఇలాగే కంటిన్యూ చెయ్యాలి. ఇలాగా బ్రహ్మం చూడరా. ఇంట్లో ఉన్నప్పుడు మీకు మంచాలుని ఈ కనిపిస్తా ఉంటాయి. మంచం ఎక్కి పడుకుంటే నయమనుకుంటారా అన్నం తినేసి. ఇలా వస్తేనే అయ్యో నిద్ర చెప్పిపోయి నిద్ర లేదు. స్టెయిన్ అయిపోయారంటే స్టెయిన్ అయిపోయారు. ఏంటి స్టెయిన్? ఊరెళ్తే స్టెయిన్ అయిపోతారంటే అంటే మీ భావనలో స్టెయిన్ ఉందా? భావనలో ఉందా లేదా స్టెయిన్?
అంతే కదా. మరి మనసులో ఉండబట్టి స్టెయిన్ అయిపోయింది. సరే స్టెయిన్ ఒకటి అంతా నువ్వేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు, నీతో నువ్వు ఉన్నావు. నాతోనే ఉండబట్టే కదా నా బ్రహ్మంగా ఉన్నాను. అలాగా మనం ఎక్కడికి వెళ్తున్నాము ఆలోచించు. ఇది జ్ఞానానికి ఈ మార్గం ద్వారా వెళ్తే సూటి మార్గం రా. నీ ముక్కు తిప్పావనుకో, ముక్కు ఇక్కడే ఉంది, ఇలా తప్పు ముక్కు మీద వేలు ఇలా నేసుకోవచ్చు కదండి. ఇలా తిప్పి ఇలా పెట్టుకున్నది ఎలా ఉంది, ఇలా స్ట్రైట్ గా ఉన్నది ఎలా ఉంది. ఇది బ్రహ్మత్వం. స్ట్రైట్ గా మనం స్ట్రైట్ గానే బతకాలి. తప్పేది తప్పని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే బ్రహ్మత్వానికి కీడ్చేస్తున్నాను. బ్రహ్మత్వంగా నిలబడలేము. తప్పైతే తప్పు అనాలి, రైట్ అయితే రైట్ అనాలి. నాకు మనసుతో వచ్చింది అనాలి. ఇందాక నాకు మనసు వచ్చింది, పొద్దు నుంచి రాని మనసు అక్కడ తక్కువని వచ్చేసింది. ఆ ఊరు చూడగానే అదే ఇది చెప్పింది ఈ కాలగట్టే అని అక్కడ అడిగాను. చూసారా మీరు? ఇక్కడైనా అన్నాను చూడండి. అక్కడ నాకు ఆలోచన వచ్చేసింది. ఆ ఆలోచనే బ్రహ్మంగా కాబట్టి సరిపోయింది. అయితే అదే అనర్థం కదా, మనస్ఫూర్తం కదేంట్రా. అది నేనేది ఏది చూసినా, ఏది చెప్పుకున్నా, ఏది మాట్లాడినా, ఏది విన్నా స్పందన రాకూడదు. బ్రహ్మంగా ఉన్నట్టు. మరి ఎల్లవేళ ధ్యాసలో ఉంటే ధ్యానమే. ధ్యానం కొత్తగా ఇంకేముంటుంది? స్పందన ఎక్కడిది? నాకెందుకు? ఏ ఊరైనా నేనే, నేనుగా ఉన్నాను. నాకెందుకు? లోపల ఉన్నోడు కదలలేదు, ఈ దేహం కదలలేదు, కూర్చుని ఉంది. కానీ వెళ్ళిపోతుంది కదా కారు. ప్రయాణం జరిగిపోతుంది. అంటే కాలం అనే కారులో ఎలా వెళ్ళిపోతున్నావురా? కాలం అప్పుడే చిన్నదాన్ని పెద్దదాన్ని అయిపోయింది, ముసలిదాన్ని అయిపోయింది. ఇంక ఈ ముసలికానికి ఘోరం ఘోరం అంటారు. నువ్వు ముసలిదానం అయ్యావని భావన ఉంటే ఘోరం. నువ్వు ముసలిదానం ఏంటి? ఏ రోగం వస్తే వైద్యం చేయించుకో. నీకు స్పందన తెచ్చుకోకు. నీకు ఆకలి వేస్తుంది అనుకో, అన్నం తిను. దాహం వేస్తుంది అనుకో, మంచిది కాదు. పేసుకొస్తే పేసుకెళ్ళి, మూత్రం వస్తే మూత్రం, మలం వస్తే మనం. దీనికి పెద్ద వైకుంఠమా? ఇవన్నీ సహజంగా ఎలా ఉన్నాయో బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం కూడా సహజమే కదా ఏ జీవికైనా. అంటే చిన్నప్పుడు బాగుంటుందా? మళ్ళీ ముసలోళ్ళు అయ్యాక ఎలాగా? ఈ జీవుడు ఎలాగా ముసల్దాన్ అయిపోయింది ఎలాగా? అసలు తింగతనం కదా మంది. మనసుకు ముసలు ఉంటుందా, పడుసు ఉంటుందా? కదా ఏముండదు కదా. బ్రహ్మానికి ఏదైనా ఉంటుందా? సావుందా, పుట్టుకుందా? బ్రహ్మానికి ఏమీ లేదు కదంటే మనసుకు ఉంటుంది. ముసలే పడుచు. ఇందాక ఉంటుందా అని అడిగాను చూడు, నవ్వటానికండి. మనసుకు ఉంటుంది. నీ మనసుని అతీత స్థితిలో పెట్టు. నేను బ్రహ్మాన్ని. ఆ మనసు బ్రహ్మంగా ఉంటుంది. అదే నేను ముసల్దాన్ని అని పెట్టాను, ముసల్దానిలాగే అయిపోతుంది. అంతే కుంగిపోతుంది. నీరసం వచ్చేసింది బాబాయ్ వచ్చేసింది నీరసం. తింటే మానేసి రాదంటే ఎవరు చచ్చిపోయినా నువ్వు తిండి మానేసి, పని ఉందని మానేస్తే నువ్వేమవుతావు? అంతే మనసు వచ్చింది. నీరసం వస్తే మనసు వచ్చింది, నీరసం రాకుండా అంటే మనసు రాదు. అంటే ఆహారం అన్ని టైం టేబుల్ ప్రకారం తింటున్నాం కాబట్టి మనం బ్రహ్మంగా మిగలగలుగుతాం. ఆలోచించుకోండి. ఉపాసాలు తపాసాలు చేయండి. నేనేమి అవన్నీ చెప్తే రేపొద్దు డబల్ తినాలి. రేపు ఉపాసం అని నిన్న తినాలి. ఈ వేళ ఉపాసం అయిపోతుంది. రేపు నీరసం బొబ్బోవాలి. నిన్న ఉపాసం చేస్తున్నా, అది నీరసం వచ్చేసింది అంటుంది. నిజంగా నీరసం రాపోయినా సరే 3 రోజులు సరిపడి పొట్టలో ఉన్నా ఆ మనసు తిన్నంగా ఉండదు కదా. ఉపాసన చేశాను. ఇంకా వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఇదే సోదర. ఇంకా అది మన్నం చేసినట్టుగా ఏమైంది? పెద్దదైపోయింది. చిన్నదల్లా పెద్దదైపోయింది. నేను ఉపాసం చేయను.
నేను బ్రహ్మాన్ని. ఎటు చూసినా బ్రహ్మత్వంతో ఉన్నాను. ఏది మాట్లాడినా నేను బ్రహ్మభావంతో ఉన్నాను. ఏది చూసినా ఇది బ్రహ్మంగా చూడాలి. నాకేంటి ఉపసంచడం? దేని ఉపసంతాను? బ్రహ్మాన్ని. అన్నం మానేసి కూర్చోలేదు నేను. అన్నం తినే బయలుదేరి వచ్చి మహాత్మ తప్ప దేని ఎందు భ్రాంతి లేదు కదా. పరమాత్మ మీద ఉంటే భ్రాంతి ఎలా అవుతుంది? మనసు పెట్టుకుంటే భ్రాంతి అవుతుంది. నాకు అవును కాదు, ఇది ఇలాగా ఇది ఇలాగా అన్న ఆలోచన లేదు కదా. యథార్థంగా ఉండగలుగుతుంది. చూడు ఆ మొక్కలన్నీ చూడు, ఆ క్యూగా ఎలా వేసారు, ఆ చెట్లన్నీ ఎలా వేసారు లైన్ గాని. చూడు ఆ చెట్టు ఎంత ఇచ్చింది, ఆ డొక్కలో మే ఇచ్చిందా లేదా? అవి పొయ్యిలో పెట్టుకోవటానికైనా పనికొస్తాయి. మన మనసు కదిలితే మనం దేనికైనా పనికొస్తామా? జన్మలకి తెచ్చుకోవటానికి పనికొస్తాం. జన్మలు తెచ్చుకోవటానికి పనికొస్తాం. అవి పొయ్యిలోకి వెళ్తే అగ్నిహోత్రంతో ప్రసాదమైనా తయారవుతుంది. అవునా కదా? మనకన్నా కొబ్బరి చెట్లు అయ్యే చక్కగా చెట్టు నేడనిచ్చి మన ఇగో ఈ చెట్లన్నీ నేడనిస్తున్నాయా లేదా? ఈ చెట్టు ఉందనుకో, అది అంతరెక్క నేడిచ్చి అంతరెక్క ఇచ్చినప్పుడు ఆ మండు టెండ్లోనే ఆ నీడ కోసం మనసు తాత పొందుతుంది. ఇదో ఈ నీడలో నుంచు ఆ స్కూటర్ పెట్టుకున్నాడు. మనిషి ఉంటే అయిపో స్కూటర్లో ఎండకి రంగులు వేసిపోతాం, బరస్ట్ అవ్వకుండా టైర్ అయ్యి. మరి చెప్పు, నీడనిచ్చి చెట్టు కన్నా దరిద్రంగా తయారైతే నేను నాదని ఇంకెత్తుకున్నామని జన్మ. ధ్యానానికి వ్యవహారంలో ఎన్నో తగ్గించుకుంటే కానీ ధ్యానం అన్నది. ధ్యానం ఊరికేమో వచ్చేది. అయ్యి అబ్బా కావాలి బాబా కావాలంటే వచ్చేది. పైకి మామూలుగా కంటున్నాను లేదా అన్నట్లో ఉన్నట్టు అన్నీ ఏదైనా ఉంటున్నానా? చెప్పండి. మీకు నాకు తేడా ఏంటి? మీరు అన్నిటిలోని కీ అంటే దాంట్లో పడేడుతున్నారు. సత్సంగానికి వచ్చాక బాగానే ఉన్నారు, రైట్. ఇంకా బాగుండాలి కదా. క్షణక్షణం బాగుంటాం ఉంటేనే బ్రహ్మస్థితి అందుతుంది. ఏ తలంపు రాని స్థితి బ్రహ్మస్థితి. మాకంటే ఇంతప్పటి నుంచి ఇంకా అదే గోల్లో ఉన్నాం కాబట్టి ఇంకా రెండో భావన ఉండదు. అర్థమైందా? అన్నీ కావాలి. ధ్యానం కావాలంటే ఏం రాదు. ధ్యానం కావాలి అన్నీ కావాలంటే రాదు. రాదు నిక్కచ్చిగా చెబుతుంది. తేలికతనంతో చెత్తం మనసు పెట్టకుండా. మీరేమో మనసు పెట్టి అన్నీ చేసేసి అన్నీ కావాలని ధ్యానం కావాలన్నారు. అందువల్లనే ధ్యానం రావట్లేదు మీకు. దాంతో ఎంతో సత్సంగానికి వచ్చాక ఈ మాత్రం వస్తాను మీకు. అవునా కదా? ఎన్ని చోట్ల తిరిగినా ఎందుకు రాలేదు? తిరిగారు. ఆ తిరగటం ఎలా తిరిగారు? ఏదో ఆ కాలక్షేపంగా ఏదో ఇన్నేయాలని తిరిగారు. కానీ సరిగ్గా విన్నారు. మీరు విన్నారా? చెప్పిన వాళ్ళు తప్పేముండదు. ఏ గురువులైనా కరెక్ట్గానే చూస్తారు. మీరు చేయలేదు. ఏ స్కూల్లో అయినా బాగానే చూస్తారు కదా. కానీ మీ లోపం అది. మీకు అర్థమైందా? ఏంటంటే ధ్యానానికి ఎన్నో ఉంటాయి. ఆ కారణాలు తెలుసుకుని ధ్యానం చేస్తే పర్ఫెక్ట్గా ఉంటారు. మేము విగ్రహంలో ఎందుకు కూర్చోగలం, మీరు ఎందుకు కూర్చోలేకపోతున్నారు? నన్ను నీకు చెప్పాను, ఆసనం ముందు నేర్చుకోండి. అలా నెమ్మదిగా నీకు కావాలనుకుంటున్నావు కదా. సచ్చే వరకు ధ్యానం అయితే మనతో మనం ఉండొచ్చు. అర్థమైందా? ఎవ్వరు గొడవ ఉండదు. ధ్యానం అయితే ఎవరి గొడవ ఉండదు. నీ సత్కాలక్షేపం నీకు అవుతుంది, నీకు జన్మరాహిత్యం.
జన్మరాహిత్యం కావాలని గోలోళ్ళకల్లా ప్రతిది ధ్యానంలో వండర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ధ్యానం తప్ప రెండోది లేకుండా ఉండాలి. ధ్యాస బ్రహ్మీ స్థితి కోసమే ధ్యాసలో ఉండాలి. మిగిలినట్లో ధ్యాస పెడితే కుదరదు. మరి నాకంటే ఇంతప్పటి నుంచి మరి ఉన్నదాన్ని పుట్టినదాన్ని బ్రహ్మంగా పుట్టిన దానికి మీకు తేడా లేదా? ఏం చేసినా దాంట్లోకి వెళ్ళను నేను. ఏమన్నా మానేస్తున్నానా? అన్నీ చేస్తూ ఎలా ఉంటున్నాను? చేయనట్టు ఉంటున్నాను. ఎందుకంటే అన్నీ బ్రహ్మే నాకు. మీకు అక్కడ వ్యత్యాసం తెలుస్తాను. వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళు సొద వాళ్ళ సొద తెలుస్తాను. రాగం ద్వేషం పనికిమాల గుణాలన్నీ మీకు తెలుస్తున్నాయి. అసలు రాగమేది ద్వేషమేది ఉన్నదంతా ఈ అనంతత్వం. ఈ అనంతత్వంగా మనం బతకాలి. ఊరికే మాట్లాడుతూ మాట్లాడటం అది వేరు. పైపైగా మాట్లాడటం పెదవుల నుంచి వచ్చింది వేరు, నాభిలోంచి వచ్చింది వేరు. రోగం లోపల ఉంటేనే నాభిలో ఉంచి వాళ్ళని తిట్టబుద్ధి అవుతుంది. పైపైగా మిమ్మల్ని ఊరికి తిట్టున్నానంటే పైపైగానన్నా మీ బాగు కోసం సత్సంగంలో తిట్టవలసి వచ్చి తిట్టున్నా. నాకు ఇదే పనేంటి? నాకు తిట్టవలసిన అవసరం లేదు. కానీ మరి మీరు కావాలని వచ్చారు కాబట్టి సత్సంగాన్ని నేనేమన్నా పిలవలేదు. మీరే వచ్చారు కదా. వచ్చారు కాబట్టి మీకు ఆ అభ్యాసం ఇష్టంగా ఉంది కాబట్టి, బ్రహ్మధ్యాసంగా ఉండాలని ఉంది కాబట్టి, బ్రహ్మధ్యానంగా ఉండాలి కాబట్టి వస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని సర్జేసి కూర్చున్నారు. అర్థమైందా? ఆహార నియమం ఉండాలి, నిద్ర నియమం ఉండాలి, మాట నియమం ఉండాలి. అర్థమైందా? ప్రతి దాంట్లోనే తేలికతనం రావాలి. ఏ వ్యవహారం అయినా తేలికతనం రావాలి. మమేకం అవ్వకుండా ఉండాలి. ఊరికే అలా కట్టే కొట్టే వచ్చేలాగా అలా ఉండాలి పైపైగా. అప్పుడు అంతో ఎంతో ధ్యానం వస్తుంది. ధ్యానం ఊరికే వచ్చేస్తుందండి. నేనే అంతా కాబట్టి ఆ ఖాళీగా అప్పటి నుంచి ఉండబట్టి మాకు ఇంకేముంది. ఇంతప్పటి నుంచి ఊరికే అలా కూర్చున్నప్పటి నుంచి అని చెప్పాను కదా. ఆ స్వామి శివానంద ఫోటోలోంచి ఫ్రేమ్ మాత్రం కొత్తదే వేయించాం. అది ఊడిదండి. ఆ చిన్నప్పుడుది కదా, అదే తెచ్చాను. పెద్ద ఉన్నది అక్కర్లేదని ఇదే తెచ్చాను. ఇదేం నేను కాదు, నేను ఆత్మని ఇలా పంపిన దాని మీద చెప్పగలుగుతాను. అదే ఎవరు చూసేసి బతుకున్న గురువు లేరే. ఏ గురువులు ఉన్నారు? ఇదేమో నేను కాదు, నేను ఆత్మని. ఆ 10 పైసల కోసం అన్నట్టు ఆ బ్రహ్మం అయ్యనపెట్టి మీద పుస్తకం, దివ్యామృతం పుస్తకం ఎలాగా? పరమాత్మ ఏంటంటే మలయాళ స్వామి వారి భిక్ష కాబట్టి ఆయన స్త్రీ వద్దని అన్నాడు. ఆయనకి ఎప్పుడూ ఉండేది భగవద్గీత అర్హులు. ఆయన వచ్చాకనే అసలు భగవద్గీత అర్హత వచ్చింది. ఆడవాళ్ళు కూడా సతరు. అంతకుముందు మగవాళ్ళే, ఆడవాళ్ళు ఎందుకు పనికిమాలిన వాళ్ళలాగా పెద్ద వాళ్ళకి ఏమీ లెక్సెస్ ఇవ్వరు కదా, స్థానం ఇచ్చేవారు కాదు స్త్రీలకి. ఈయన వచ్చాకని ఆయన ఎప్పుడైతే ఒడ్డూరులో ఆ మఠం ఓపెనింగ్కి వచ్చారో మొమ్మ పొట్టలో ఉండగాని ఆ ముందు మధ్య మొమ్మే వండి తెచ్చింది క్యారేజీ అనుకున్నారేమో అని అంది. అప్పుడు కుమార్ అడుగుతున్నా ఎవరో తెచ్చారంట. అప్పుడు తప్పులు కదా. అయ్యబాబు సీతమ్మ నిన్ను కేకెత్తున్నారంటే అయ్యబాబు నేను వెళ్ళను. మా బాబాయ్ జ్ఞాని కాబట్టి పంపారు. అంతే. ఆ మఠం ఓపెనింగ్కి ఇంకా వెంటనే ఏంటంటే ఆయన కలుపుకుంటా ముందు ముద్దు పెట్టి జ్ఞానపడుతుంది. మాకు అందు గురించి ఏ గురువులు లేరు, ఏ శిష్యులు గురువులు ఎవ్వరు లేరు. నాతో నేను ఉన్నా. నాన్న ఊరికే మీ అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటున్నాను. ఎవరితో మాట్లాడినా ఫ్రెండ్స్ తోటి ఉంటాను. నాకు ఇప్పుడు వరకు గురువు అంటూ లేడు, శిష్యుడు అంటూ లేడు. ఫ్రెండ్స్గా ఉన్నాం. ఎందువల్ల అప్పటి నుంచి జ్ఞానమే. అంతే. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అంటే
భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి భగవంతుడే తేట తెల్లంగా ప్రతి 8వ సంవత్సరానికి వచ్చేస్తుందంటే అంతే చదివించేసాడు, పట్టించేసాడు. స్థిత ప్రజల లక్షణాలు పట్టేసాం. ఏ 3వ చదువుతాం ఇంకా అంతే. అలాగే దేహం నేను కాదు నేను ఆత్మ అనుకుంటా తత్వవిచారణ ఉండేటప్పుడు అంటే పంపిన వాళ్ళకి మీరు ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి తేడా ఉంటుంది. మరి ఇంకా అలా పంపిన దాని మీద చిన్నప్పటి నుంచి ఇంకా అదే బాణీలో ఉన్నాం. ఆ తత్వవిచారణ ఆ ధ్యాసలోనే ఉన్నాం అంతే. స్వామి శివానంద్ గారు బాబాయ్ జ్ఞానం గురించి ఆ ఫోటోలు ఇంటినిండా అయ్యే కదా మహాత్ములు. అంతే అలాగా పెంకుటిలు కదా అలాగా వాడికి అలాడితే ఆయన ఆ ఆసనం వేరు, నా ఆసనం బస్కి పద్మాసనం ఉంటారు ఆయన, నాదేమో మామూలు బస్కి. అంతే ఇలా కూర్చుండేటిగా ఆయనలోంచి ఒక ఇలాంటి తేజస్సు వచ్చేసింది కాబట్టి తెల్లగానే అంతే. నేనే అంతగా అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాను. 8వ ఏట నుంచి ఖాళీగా ఉందాన్ని. మీకు ఇన్నేళ్ళు వచ్చి నేర్చుకున్న విద్యకి తేడా లేదా? అంతో ఎంతో నరకలు మీకు ఎంత వద్దనుకున్నా వస్తానే ఉంటాయి వ్యవహారం. అంతే అప్పటి నుంచి ఆ ఖాళీలోనే ఖాళీగా బతి ఏంటంటే వ్యవహారం ఉన్నప్పుడు నాకు ఎప్పుడు కూడా ఈ తత్వం అలవాటు కదా, ఎవరికీ తెలియటం ఇష్టం ధ్యానం. అప్పటి నుంచి ధ్యానం బడిబడే చదువే అన్ని మామూలు, ఏమీ లేదు దాంట్లో ఏమీ లేదు. అని అప్పటి నుంచి ఆత్మ అంటే ఎండకెండదో ఆనో తరదు ఇదంతా బట్టి పెట్టేస్తాం కదా. ఆ బ్రహ్మీ స్థితి 72వ తాత్పర్యం వరకు బట్టీల మీద బట్టీలు పట్టేయటంతో ఇంకంతే దర్జాగా ఆత్మస్థితిలో అప్పటి నుంచి ఈ దేహం నేను కాదు నేను ఆత్మ. ఎక్కువ పని లేదు నాకు దేహానికి. ఈ వంటలో ఈ తక్కువ పని తక్కువ. అందువల్ల ఈ అభ్యాసం బడి మామూలుగా పెళ్లి పిల్లలు ఎన్నున్నా నా అభ్యాసం నాకు లోపల ఉంటా, బయటకు వ్యవహారం మామూలుగా చేస్తా. అట్లయిందా? లోపలికి వెళ్ళని పని ఇది. లోపల తనతో తానుగా ఆనందించం. 64 ఏళ్ళంటే 8వ ఏట నుంచి ఉన్నాం. ఈ దేహం నేను కాదు నేను ఆత్మ. అంతే అలాగా ఏదో బ్రహ్మం 25 ఏళ్ళ నుంచి అక్క ఊర్లోని అదేనే చెప్పటం ఏమీ లేదు. సడన్ గా అది పట్టేశారంతే. మా చిన్న పాప అయితే బాగా ధ్యానం చెప్తుంది, నేను ఊరికే చదవటం కానీ నాకు మరి ధ్యానంలోనే వచ్చేసాయి కదా. నేనే నువ్వు నువ్వే నేను తత్వమస్తం నాకు తెలియదు. సినిమాలో నాగేశ్వరరావు ప్రేమించుకున్నట్టుందని ఆ వాక్యం వదిలేశాను. చెవుల్లోకి ఇలా నాలోకి వస్తే ఆ తర్వాత నేనే బ్రహ్మనే నేనని వచ్చింది. అహం బ్రహ్మాస్ములు ఈ ప్రజ్ఞానం బ్రహ్మలో బ్రహ్మాస్మి తత్వమస్య ఐమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఈ 4 వాక్యాలు కూడా నాకు ఎంత గుర్తంటే తెలుగులో చదివాను. ఈ యజుర్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం ఏంటి వేదాలు 4లోని ఆ 4 వేదాలు బట్టి పెట్టున్నామో ఆ బడిలో చదువులోని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఐమాత్మ బ్రహ్మ తత్వమస్సి. మా బాబాయ్ ఓంకారం ఫోటోలో కూడా నేను నేర్పేశారేమో చిన్నప్పుడు. అది అన్ని చేస్తూ చేయని వారంలో ఆనందించు. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఎప్పుడు కూడా నా ధ్యానం నేను ఇప్పుడు కూడా రాత్రి పగలు నాకు గురించి నేను చూసుకుంటాను. ఇప్పుడంటే సత్సంగం ఈ 12 ఏళ్ళ నుంచి పెట్టుకున్న దాని మీద మీకు చెప్పాల్సి వస్తుంది, కానీ నాకు అసలు మాట్లాడమంతే ఇష్టం. వాక్కు వేస్ట్ అయిపోతుంది. వినిపించిందా? అలా అండి బ్రహ్మం దైవంగా ఇలా మీ అందరికీ అందేది ఉందేమో అందుతుంది. నాకు ఏమి లేదు, మీకు ఏమి, ఎవరికి ఏ పూచిలు లేవు. ఎందువల్ల ధ్యానం తెలిసాక అనుభవించడం నేర్చు తెలియబడ్డంది కదా. సుఖపట్టం అంటే ధ్యాసలోనే మీరు సుఖపడుతున్నారు, ధ్యానంలో ఇంకెంత సుఖపడతారు. చక్కగా అలా హాయిగా ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేనట్టు. అనారోగ్యం అప్పుడు ధ్యానం చెప్తే మెంటలు వినిపించిందా? ఆహారం లేకపోయినా మెంటలు వస్తుంది. వాటిలో కూడా తేడాలు కూడా ఉన్నాయి.
ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎక్కువ మందులు వేసేసుకుని నన్ను చూస్తున్నారు కదా మీరు, ఎన్నో ఉన్నాయా, నా జాగ్రత్తల్లో నేను ఉంటా. ఆ జాగ్రత్తల్లో ఉండబట్టి ఇలా రిలాక్స్గా ఉండగలను. అర్థమైందా? ఇంతంత లావులు చేసేసుకుని అలా సన్నబడిపోయి అలా కాదు ఇలా కాదు. మా గురించి మేము ఎందుకంటే ఊరికే జీవించడానికి తినటానికి ఏదో బతుకున్నాడు తినేయాలని ఈ తాపత్రయం కాదు, జీవించడానికి తింటున్నాం. కాబట్టి ఈ దేహం ఇలా తేలిగ్గా ఉంటుంది. ధ్యానం వాళ్ళకి ఎప్పుడూ తేలికుంటుంది. ఎందుకంటే విషయాలు లేవు కదా. నేనే అంత వచ్చింది కాబట్టి నాకు ఏ భావన లేదు. అంటే నేనే అంత అంటే మొత్తం అంతా బ్రహ్మమే. తర్వాత నేనే బ్రహ్మ నేనేనంటే కూడా నాకు అర్థం లేదు. అప్పుడు బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాదు, వాళ్ళు పోస్టులు ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటే అని నాకు నేనే అనేస్తుంది. అలాగా ప్రతిదీ ఆ బ్రహ్మం పంపిన దాని మీద అన్ని పెట్టి పంపింది. ఏమడిగినా చెప్పడానికి కారణం ఏంటి? పెట్టి పంపిన దాని మీద చెప్పగలరు. అది మీరు మనసుతోటే సాధన చేస్తున్నారు, మనసుతోటే బతుకుతున్నారు. మనసుతో సాధన చేస్తే ఏముంటుంది? మనసు లేని స్థితి కావాలి అంటే మనసుతోటి చేస్తున్నారు, రైటే. అంతో ఎంతో ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇంకా బాగుంటుంది. మనసు లేని స్థితి అంది. అంటే ప్రయత్నానికి పుట్టినోళ్ళకి తేడా ఉంటుంది. ప్రయత్నం వాళ్ళు ఎంతైనా కష్టపడాలి. మాకు కష్టమైందో ఆ రోజు నుంచి ఏమీ లేదు, ఊరుకుంటున్నాం. 8 ఏటి నుంచి ఊరుకుంటున్నాం. అంటే ఇంకేముంది? బ్రహ్మ మాట్లాడింది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మనసు లేని స్థితిలో సంస్కారాలు కనిపించినాయి. మీకు ఏదైనా మనసు కదిలిందా? దారి పొడుగుని ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, కొట్లు అవన్నీ. కానీ నువ్వు కొనుక్కోవాలన్నప్పుడు ఆగుతున్నావా లేదా? అది నీకు అక్కర్లేదు. ఇప్పుడు నాకేం అక్కర్లేదు, మెదలకుండా ఉన్నానో లేదా చెప్పు. అంటే మన అవసరార్థం మనస్సుని ఎలా ఉపయోగపడుతుంది? మనం మనస్సు లేకుండా ఎంత రిలాక్స్గా వెళ్తున్నాం. అవును లేదు కాదు లేదు, అన్నం తినేసి వచ్చాం కాబట్టి ఎంత దర్జాగా కదులుతున్నాం. ఆ శక్తి కదా మాట్లాడేది. ఆ శక్తి వల్లే కదా. ఈ తాటపావులు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆహారం బట్టి. ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవంతుడు సృష్టిలో ఉంది కదా. మరి మనస్సు లేని స్థితిలో చూడు ఎంత బాగున్నాయి రంగులు. చూడు భగవంతుడు ఆ గుడికో నమస్కారం పెట్టాడు. ఎందువల్ల ఉన్నది యథార్థం తెలిసాక గుడిని చూసినా, ఇల్లు చూసినా, స్థలం చూసినా, పొట్టు చూసినా, చూడు ఏది చూసినా, ఏ చెట్టును చూసినా, ఏది చూసినా బ్రహ్మమే తలంపులో అంటే బ్రహ్మం ఎలా తలంపు. చూడు ఆ కొబ్బరి డొక్కలు అవి ఎంతో విలువైనరా. ఆ కొబ్బరి చెట్టు కన్నా దరిద్రంగా తయారయ్యమ్మా. స్వార్థం స్వార్థం స్వార్థం. ఏంటి స్వార్థం? మనం కదరు కొంతమంది, మనం బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తే స్వార్థముతో ప్రేమించిన లోకము నాతోటెవరు రారు. లోకమేకమై పరివారము పగబూనిన నిన్నునే మరువను రామా, నిన్నే మరువను రా. భగవంతుడా నిన్ను నేను మరవను. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు. కొన్నాళ్ళ కూర చిలుక, 3 నాళ్ళ ముచ్చట సేవు తసి గతిగా చిలుక. అచ్చంగా అరికట్లు 5 దొంగలు మచ్చు తెలుస్తున్నారు చిలుక. మచ్చు తినకపోతే పుచ్చులు, పడిపోతే ఎవరైనా పుచ్చుకునే చిలుక. ఏంటి అప్పుడు ఎవడోనని మన ప్రయాణానికి మనం చేసుకున్న అట్లే ముందు నుంచి
మనం అడ్డు చేసుకోవట్లేదు, ప్రయాణం సాఫీగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా నామరూపం కూడా చూడలేదు అనుకో, చక్కగా ప్రయాణం జరుగుతుంది కదండి. అర్థమైందా అమ్మలో? మనం ఇదే ప్రయాణాన్ని ఇంకోలా తీసుకుంటాం. మీకు అబ్బా ప్రయాణం చేసి వచ్చానమ్మా, టీ ఇవ్వండి, తలపోటు వచ్చింది అంటారు. తలపోటు ఎత్తుకోకుండా నీకు అక్కడ చూసి ఎలా కొనుక్కోవాలను ఏదో కోరిక పడుతుంది, అది తలపోటుగా వస్తుంది. ఆలోచన ఉంది కదా, ఆలోచన తలపోటు ఉన్నాయి కదా పుల్లెమ్మలో. తలపోటు దేనికి వచ్చింది? ఆలోచన. మరి అమ్మా బజార్కి వెళ్తే తలపోటు వచ్చేస్తుందమ్మా, ఇల్లు కదలకమ్మా అంటారు. బజార్కి వెళ్తే ఎందుకు తలపోటు? అక్కడ పంచిపోతారు, ఇక్కడ పంచిపోతారు. కానీ నువ్వు చూసి చూపులు అన్ని మార్పులు ఉన్నాయి కదా. అది నాకు కావాలను, డబ్బు లేవను, డబ్బు చాలను, ఏదో నీకు ఇంట్లో ఉండదు, అది ఇక్కడ కొనుక్కోవాలని కాంక్ష ఉంటుంది. మనస్సు స్పందన మామూలు స్పందన కాదు, ఏదో పెద్ద విమానం లాగే అనుకో, పెద్ద రేట్లు కనిపించదు. విమానాన్ని కొనలేవులే, ఏదో పిల్లలు చూడు పెద్ద కార్లు చూస్తూ ఉంటారు. డాడీ ఈ కారు కావాలి, ఆ కారు కావాలి, ఈ బస్సు కావాలి, ఆ బస్సు అంటే అలా చిన్నపిల్లలం కాదు కదా. వాళ్ళకి తెలియకడిగి మనం తెలుసుండి ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి. చూడండి ఒక్కో తోట ఎంత క్యూగా ఎత్తున్నారు మొక్కలు. చూడు ఆకుపచ్చ చూడు ఎంత అందంగా ఉంది. నన్ను నవ్వుతున్నారు, ఏ చీర కట్టుకున్నానంట మీకు కాబట్టి బాగుంది అంటున్నారు. నిన్నే మా పిల్ల తిట్టింది. ఏంటంటే నీకు కాబట్టి బాగున్నాయి, అయ్యి బాబేయో వాటాలు మారిపోతాయమ్మా అని దండం పెట్టిందిరా. నాకు ఏది చూసినా ఆనందమే కదా. నేను అన్నాను నేనే అంతా కాబట్టి నాకు అన్ని ఇష్టం. ఏ రంగైనా నేనే కదా, నేను చూడలేదు కదా. ఏది ప్రాప్తి ఉంటే ఇదిగో, ఏది ప్రాప్తి ఉంటే అదిగో ముదురాకుపచ్చ అరటి చెట్లు చూడండి, ఆ తాటి చెట్లు చూడండి, ఈ పచ్చ చెట్లు చూడండి, ఇదంతా సృష్టి కదండి. మరి చెప్పు, భావన బట్టే కదా. నీకు కాబట్టి బాగుంటాయమ్మా అంత పైగానే నన్ను తిట్టలేక నిన్న కట్టుకుని రంగంట ఇంకొకరికైతే బాగోదు. ఏ రంగు అయితే నేను ఎవరు మాట్లాడితే నేను కాదు. చెప్పు చూడ, ఆ ఇళ్ళు చూడరా, ఇక్కడి నుంచి ఎంత ఉన్నారా, ఇంకొంతలా ఉన్నాయి. అదే దగ్గరికి వెళ్తే అంతలా ఉంది. అంటే దూరపు చూపి అవి ఎలా ఉన్నాయి, విమానం మీద వెళ్తే ఇంత బొమ్మల్లా కనిపించినట్టు దూరం నుంచి చూడు, సిటీ అంతా ఎలా ఉందో. అదే దగ్గరికి వెళ్తే పెద్ద. అంటే మనం జ్ఞానంగానేమో ఎలా ఉండాలి, అజ్ఞానంగా ఎలా ఉండాలి. అజ్ఞానంగా చూడు, దూరపు చూపు చూస్తాం, సిటీ అంతా చూస్తాం. మన చూపులో ఎంత మార్పు ఉందో చూడు, ఆ లైన్ చూడరా. ప్రతి చెట్టు ఎంత క్యూగా పెట్టారు, అది మనం పెట్టింది. మనకి కార్యక్రమాలు అన్ని క్యూగానే చదివినారా. తెల్లారేసిన మనలో మన ఉద్యోగాలు కూడా ఇలా క్యూవే కదా. మళ్ళీ రాత్రి వస్తాం ఉద్యోగం నుంచి, అంతే. అన్నం తిని మళ్ళీ స్నానం చేసి అన్నం తీసుకో, మళ్ళీ తెల్లారి పనికేమో పొద్దుటే నీ పని లేవుతుందా, నువ్వు లేదు. నీ మనసు ముందు ఏం చెప్తున్నా, అయ్యో రేపు ఆకలిస్తున్నా పని లేవుతుందా లేదా. నువ్వు ఎలా లేపుతున్నావురా, పంచుంటే లేపుతున్నావు లేదా, బ్రహ్మంగా లేపుతున్నావా, పంతో లేపుతున్నావు. పంతో లేపుతావు ఎక్కువ. నేను ఎలా లేపుతున్నా చెప్పు.
గోదావరి తల్లి నిన్ను చూడటానికి వచ్చింది కదా మాకు ఆడి పట్టలన్నీ ఇచ్చి ఈ రోజు నీ దేహాలు నీ కూడా అన్ని ఇవ్వాలని గోదావరి తల్లిని చూడటానికి వెళ్తున్నానని చెప్పాను. ఇప్పుడు నువ్వు లేస్తున్నావా? నీ పనులు వేసిందా? పనులు వేసింది. నాకేం లేసింది చెప్పు. బ్రహ్మంగా ప్రతిదీ కూడా అంటే భావనలో మార్పు చూడు. మాకు ఉద్యోగాలు సద్యోగాలు లేవు కదండి. మాకు ఎలా లేసినా పర్వాలేదు. ఆ తర్వాత పనులు బ్రహ్మంగా లేచాక ఆ బ్రహ్మభావంతో ఇడ్లీ వేయాలి, పాలు కాయాలి, ఆ నీళ్లు కాయాలి, ఈకాయ కాయాలి, పనిచేసేది రాగానే టకటక చెప్తారు. ఈ కాయలా ఈ కాయాలి 4 పది మీద పడేది. అంటే మీరు ఆలోచించుకోండి. ముందు ఏది లేస్తుంది? మీ కళ్ళు తెరగానే ఏది లేస్తుంది? మీ హృదయం దేని మీద పెట్టుకుని లేసింది? దేని మీద పెట్టుకుని పడుకుంది? బ్రహ్మాధారంతో పెట్టుకుంటే బ్రహ్మంగా లెగుతాం. బ్రహ్మంగా పడుకుంటున్నాను, ఆ బ్రహ్మే నన్ను చూడాలి. ఇదే తపంతో ఉంటే బ్రహ్మే. అదే రేపు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆఫీసులో ఈ వర్క్ ఆ వర్క్ ఉందంటే అదే లేదు. ఏది మనం అనుకుంటే అది లేదు. నువ్వు ఎలా రాజమండ్రి అంటున్నావు, అదే లేసు కదా వెళ్తుంది. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఈ అనంతం అర్థమైందా అమ్మలో? మరి రాజమండ్రి వచ్చేస్తుందా లేదా? వచ్చిందా లేదా? ఎక్కడా పుల్ స్టాప్ కామా ఉందా? బ్రహ్మానికి నోరు ఎలా వాగిందే అది. చూస్తాం కానీ అసలు చూపే వేరుగా ఉంటుంది. ధ్యానం వల్ల చూపే వేరుగా ఉంటుంది. ఎందుకంటే చూపు మారిపోతుంది. ధ్యానం వల్ల చూపు మారిపోతుంది. అంటే మనసే మారుతుంది. అంతర్ముఖం తప్పించి అసలు ఏ భావంలో రావు. మాకు అస్తమానం ధ్యానం చేసుకోవటం, ధ్యాసలో ఉంటాం, మళ్ళీ ఇంట్లో పనులు చేసేసుకోవటం, మళ్ళీ అలాగా ఇంకా చిన్నప్పటి నుంచి ఇదే పని గురించి రెండో వాళ్ళ గొడవే లేదు ఎప్పుడు నా మనసుకి. వచ్చినప్పుడంటే మాట్లాడతాం కానీ నాకు లోపల ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు మాట్లాడాలని ఏమి. ఎందుకంటే ఉన్నసేపు వ్యవహారం తప్పదు కాబట్టి ఉంటాను తప్పించి. చూపు ఎందుకు మారుతుంది? నిశ్చలమైన చూపు వచ్చేస్తుంది. ఆ నిరాకారంగా చుట్టూ అలవాటు. వెనుకలు కూడా చెవుల ద్వారా కూడా మార్పు వచ్చేస్తుంది. వింటాం కానీ అసలు ఆలోచిస్తాం. ఆ ఇంద్రియం వింటుంది కానీ ఆలోచిస్తాం. మీరు ఎన్ని చెప్పుకున్నా అలా ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎందుకు నాకు వెళ్ళట్లేదు చెప్పండి? ఊరికే అలా ప్రవాహంగాని ఎన్ని మాట్లాడుకున్నా లోపల టచ్ అవుతుంది నాకు. ఎందుకంటే అలా ఉండిపోతుంది అంతే. ఎన్నైనా సరే లోపలికి రానది. అలా ధ్యానం కూడా ఒక పట్టులో పట్టేస్తుంది. ఇలా ఉండిపోతాం. అలా పట్టులో పట్టాక విడాలంటే కొన్ని గంటలు పడుతుంది. కానీ
ఎక్కటం దిగటం అంటే ధ్యానంలో కూర్చోటం, ధ్యానంలో లేవటం కూడా అభ్యాసం ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి. ఎవరినో వచ్చారంటే గబగబా అని తెవులు చేసుకుని కాళ్ళు చేతులన్నీ లోపల నుంచి అలా టకటక చేసేసుకునే శక్తి కూడా ప్రతి ఒక్కళ్ళకి అందాలి. అలా ఉండిపోతే సంసారంలో కుదరదు కదా. ఏ టైంకి ఆ పనులు చేసుకోవాలి కదమ్మా. ఎవరినో వచ్చారనుకోండి బెల్ నొక్కగాని అలా ఇదిలు చేసుకుని నెమ్మది లేచిపోతాం. ఇంకా ఎవరు రాలేదు పని లేదు అంటే కూర్చుంటాం. అంటే మనకి ఎంతసేపు కూర్చున్నా అలాగే మౌన స్థితిలోనే కూర్చోవాలని ఉంటుంది. ధ్యానం వల్ల అంత లాభమే కదా, నష్టం అనేది ఉండదు. తింగర ఏమన్నా ధ్యానాలు చెప్తే నష్టం ఉంటాయేమో, కానీ ఆత్మతత్వంగా నేను బ్రహ్మాన్ని నేనే అంతా అనే ధ్యానానికి అస్సలు అందరూ నేనే కదా. ఇంకా దానికి ఎప్పుడూ కూడా అనర్థం రాదు. ఎందుకంటే ఎవరిని చూసినా తానుగా ఉంటాం. అనర్థం ఎందుకు వస్తుంది? ఆ ఉన్నది యథార్థం, ఆ యథార్థంతో ఉంటాము. అలా తేలిగ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపమే అన్న భావన నోటితోటి అంటం కాదు. ధ్యానం చేస్తా అంటే లోతుగా వెళ్ళి ఎవరిని చూసినా అదే చూపుతోటి జరుగుతుంది. అదే మాట వస్తుందమ్మా, శాంతమైన మాట వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సుఖం మనలోందే కాబట్టి ఆ సుఖంతో మనం ఉండగలుగుతాం. అసలైన సుఖం మనలోనే ఉంది కదా. ఆ సౌఖ్యం ఎక్కడుంది? మనలో ఉంది. చక్కగా అలా మళ్ళీ ఇప్పుడు పని ఉందనుకోండి, మళ్ళీ తెవులు చేసుకుని మళ్ళీ పనులు చూసేస్తాం, మళ్ళీ కూర్చోటం. మరి సుజాతకి కూరలో పాలు వేసినా కూర్చుంటారని తెలిసే కదా మరి అది సత్సంగం అడిగింది. అంతే. మళ్ళీ అలాగా పిల్లలతో చదివించినా సరే ఇంకెప్పుడు చూసినా ధ్యానం చేసుకోవటం, ఆ పని చూసి దేనికదే కేటాయించేసింది అంతే. ఈ దేహం నేను కాదు, నేను భగవంతుడు. అప్పుడు దేహం కూడా ఆ నేను కాకుండా అసలు నేనుతోటి ప్రయాణం అలవాటు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండిపోతుంది. ఎంతో హాయిగా ఉంటుంది. అలానే ఏ పనైనా మానుతున్నానా? మామూలుగానే చేసుకుంటున్నాను. తిట్టేటప్పుడే మానేస్తున్నానా? మిమ్మల్ని ఎలా తిడుతున్నాను అంటే ధ్యాన నిమగ్నులు కండు అవి. ధ్యాన నిమగ్నులు అవ్వాలన్న ఉద్దేశంతో తిడుతున్నాను. నాకు వేరే ఉద్దేశం ఉండదు కదా. ఇక్కడ క్లాస్ అంటే క్లాస్గా స్ట్రిక్ట్గా ఉండవలసింది. పుట్టప్పుడు సరదాగా ఉండొచ్చు, మనందరం ఫ్రెండ్స్. ఎందుకంటే అలాగా ఈ రాకపోకలు అంటే మనస్సు రావటం అంటే మనకి ఆలోచన వచ్చేటడికి, ఖాళీగా కూర్చున్నవాడికి ఆలోచన వచ్చేటడికి మీకే తెలుస్తుంది. అదే నువ్వు అస్తమానం ధ్యాసలో ఉంటున్నావు. సత్సంగులు అందరూ ధ్యాసలో ఉంటున్నారు. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పని చేసుకుని మళ్ళీ పొద్దున పని చేసేసుకుని సాయంత్రం లేక పని చేసుకుంటున్నారు. ఆ పని బ్రహ్మ పనిలా ఉండబట్టి మీకు 24 గంటలు ధ్యాసలో ఉన్నారు కాబట్టి ధ్యానం కుదురుతుంది. మరి మొదట్లో మీకు ధ్యానం ఎందుకు కుదరలేదు అంటే అంత ధ్యాసలో లేరు. ఇప్పుడు అస్తమానం ఇదే పనిలో ఉంటున్నారు. ఇంక మీ గోల్ ఏంటి, నా గోల్ ఏంటి, మీ గోల్ ఏంటి? అందరిదే జన్మరాయచ్చు అని గోల్ పెట్టు. ఏ మహాత్ములైనా ఇలా ధ్యానాలే కదా చేసుకునేది. మనం ఆ కొద్దిసేపు అలా చేసేస్తున్నాం. ఎంత మనకు 6 గంటలు ఉంటుంది పనిచేసేదే కదా. అంత పని చేస్తుంది, ఒక్క 6 గంట ఉంటుంది. ఆ 6 గంట అయ్యాక మిగిలిన రోజంతా ఖాళీయే కదా. అవకాశం ఉండి కూడా చేసుకోకపోతే ఎవరు మీకు మీరే ఇంకా అలా అస్తమానం అదే పనిలో ఉండాలి. ఇంకా అప్పుడు ధ్యానం కుదరక ఏం చేస్తుంది మీకు? అప్పటికిప్పటికే తేడా వచ్చింది కదా. సాయంత్రం పెట్టాక తప్పనిసరిగా ధ్యానం చేస్తంటే కుదిరిన వాళ్ళు వస్తున్నారు కదా.
చక్కగా అలా ఉండగలుగుతున్నారు కదా. మొదట్లో అమ్మ ధ్యానం రాదు అనేవారు. ధ్యానం ఎందుకు రాదు? ధ్యాస ఎక్కువైంది. పొద్దుట సాయంత్రం 2 ధ్యాసలు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు, పని చూసేసుకుని మళ్ళీ తినేసి పడుకుంటున్నారు, మళ్ళీ తెల్లారుతున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. ధ్యాస ఎక్కువైంది. ధ్యాస ఎక్కువయ్యేటప్పటికి ధ్యానం అంటే అదే తైలదారులా ఇంకా అదే పనిలో ఉంటుంది. ధ్యానానికి ఒళ్ళు కూడా నొక్కుతుంది. మీరు అది కూడా చిక్కిపోయారు అనుకోకండి. స్టెబిలిటీ బాగుంటుంది. నీరు ఇలాంటివి నొక్కుతాయి. ఆ గొల్లతనం ఉండదు ధ్యానం వల్ల. నన్ను ఎంతో మంది అడుగుతారు, మీరు ఎప్పుడు ఒకేలా ఉన్నారేంటో అని అడుగుతారు. ఒకేలా ఉంటానికి ఎప్పుడు ధ్యానం చేస్తా ఉంటాను, మీరు చేసుకోండి ఒకేలా ఉండాలంటే అంటే నవ్వేసుకుంటారు. చేయని వాళ్ళకి ఆమెకే చెప్పేస్తాను. చెప్పేస్తే వాళ్ళు నవ్వేసుకుని ఊరుకుంటారు. చేయరు కదా వాళ్ళు. నిజంగా నొక్కుతుంది. అలా హాయిగా తీవ్రత వేడి ఉంటుంది. రేపు వేసవకాలం వచ్చే లోపల అప్పుడు ఎలాగే వేసేస్తాం. కానీ వేసవకాలం వచ్చే లోపల ఇంకా ఇది ఫిబ్రవరి కదా, మార్చి ఏప్రిల్ బాగా దారుణమైన వేడప్పుడు ఎలాగే వేసుకుంటాం కదా. వేసి ఏప్రిల్ మే జూన్లో అయ్యి ఎలాగే వేసుకుంటాం. వేసేస్తాను. అక్కడ ఫ్యాన్ పెడతాను, హాల్లోకి అది వచ్చు. గురించి ధ్యానాలు మానక్కర్లేదు, సత్సంగాలు మానక్కర్లేదు. వేసవకాలం అయితే ఏంటి, అన్నం మానేస్తున్నారా, వండుకోవటం మానేస్తున్నారా? దేనికే దానికే మరి ఉంటున్నారు కదా. అందు గురించి ఎప్పుడు ఏది మానక్కర్లేదు, దానికైతే మానక్కర్లేదు. అందు గురించి అస్సలు మనం రెండో మాట లేకుండా ఆఖరి శ్వాస వరకు ముసలోళ్ళు మనకు పని ఉంది. ధ్యానం ధ్యానం ధ్యానం. పడుసప్పుడు మాత్రమే చేసుకోలేదా ధ్యానం? వ్యవహారం ఏదైనా మానేసానా? మీ అందరికన్నా బాగా చేసుకున్నాం. దేనికి అదే కేటాయింపులో ఉంటాను. ఇప్పుడు తెలుగ్గా సోమతనం లేక హాయిగా ఏ శ్వాస అనేది ఆఖరి శ్వాస అనుకుంటాను. పరమాత్మ మిగులుతాను. అర్థమైందా? ధ్యానం వల్ల అన్నీ లాభాలు. తమో గుణం ఉండదు, కాలం వ్యర్థం అవదు. ఆ కౌర్లు ఈ కౌర్లు అవి ఏమి ఉండవు కదా. అవి ఉంటే మళ్ళీ జన్మకు వచ్చేస్తాం. నిజంగా వాళ్ళు ఎన్నదేమో ఏదో వాళ్ళు చెప్పింది ఇంకో వేసి చెబుతారు అనుకోండి. ఆ పాపాలు మళ్ళీ ఇంకొకరిని మీరు చూస్తారు. అది చూసినప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు కదా అని మళ్ళీ మీకు ఈ టేపు గుర్తొచ్చేస్తుంది. ఎందుకో అవసరమైనప్పుడు వెళ్ళండి, అవసరమైనప్పుడు కలవాలి కదా. ఉట్టప్పుడు కలవం కదా. మన సత్సంగం సొదలోనే ఉంటున్నాం కదా. అప్పుడు కూడా ఈ సత్సంగం దృఢత్వం అలవాటైపోయి ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా మీకు లోపలికి ఎక్కదు. నాకు ఎక్కడికి వెళ్ళినా ఏమీ ఎక్కదు. పండుగని మామూలని ఏమి ఉండదు. ఎందుకు ఉండదంటే ఇంక నాకు ఎల్లవేళ్ళ నాతో నేనే అలవాటైపోతాను. పండుగ ఎవరికి కాలే, దేహానికి ఇవన్నీ. పరమాత్మ ఎప్పుడు ఉండే వాళ్ళకి ఏమి ఉండదు. అందు గురించి చక్కగా పీస్ఫుల్ మనసుకు వచ్చేటట్టు చూసుకోండి. దేహం నొక్కితే నష్టం ఏంటి? కొంచెం చిక్కుతారు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే, నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు అందరూ బుడుంగుమంటా ఒళ్ళు వచ్చేసారు. ఎందుకంటే ఎవరికి కష్టం అనేది తెలియలేదు. ఎందుకంటే దేహం మీరు కాదని తెలిసి ఈ బెంగల్ నాకు కాదు, దేహానికి అవి చేసుకొచ్చింది విధి, దాందే ఆ కర్మ అదే పడతాను, నేను పరమాత్మ అలా ఉన్నారు. ఇప్పుడు వరకుని అమ్మా మేము చెక్కట్లేదని శుభ్రంగా ఉన్నారు, కష్టాలు లేవు మనసుకి. ఇప్పుడు ఏంటి, ధ్యానం అని కూర్చోమంటున్నాం కదా, కొద్దిగా నొక్కుతుంది. నొక్కినా ఏమీ నష్టం లేదు. ముసలోళ్ళకి మనకి ఏంటారా శుభ్రంగా అలాగా ఉంటుంది. నాకు అదే పని కాబట్టి విన్నా వెళ్ళలేనట్టు, చూసినా చూడలేనట్టు, మాట్లాడినా మాట్లాడలేనట్టు, ఏ విషయమైనా నేను ఆ గోల్లోకి వెళ్ళిపోతానే తప్పించి అసలు మామూలు వ్యవహారంలోకి వెళ్దాం. నాకు ఎన్ని మాట్లాడినా వింటాను కానీ లోపలికి ఏమీ వెళ్తాను. నాకెందుకు వెళ్ళొస్తాను, నా ఇద్దరు నేను వేస్ట్ చేసుకుంటానంటే. వేస్ట్ అయితేని నాకు ఎవరెవరు, అలాగే మీకు వేస్ట్ అయితే నేనే ఇవ్వను కదా. నేను మీకు ఇవ్వను, మీరు నాకు ఇవ్వను. అసలు తల్లిదండ్రులు ఇస్తారా, ఎవరైనా ఇస్తారా? అద్దాయిలు
ఎవళ్ళ ఇద్దామో వాళ్ళదే గురించి ఏమరపాటు లేకుండా అస్తమానం అదే గోల్లో ఉండేటట్టుకి తేలిగ్గా లేదా పొద్దుట సాయంత్రం శుభ్రంగా ధ్యానాలు చేస్తున్నారు లేదా అందరూ నేను కడుముస్తే మీరు మొత్తున్నారు లేదా ఎంత బాగుంటుంది మరి అసలు మాట్లాడాలని ఉండదు అలా రాదు ఇంకా ధ్యానానికి చచ్చిపోయే తలకిందులు అయిపోయేవారు అమ్మా ధ్యానం ఎలా వస్తుందని ఊరు రోజు అభ్యాసం చేస్తుంటే అది అలవాటు అయిపోయింది ఎంత తేలిగ్గా ఉంది ఇప్పుడు మీకు పని చేసినట్టు ఉండదు ఇంటికి వెళ్ళినట్టు ఉండదు వచ్చినట్టు ఉండదు హ్యాపీగా ఉంటున్నారు బ్రహ్మాత్మ ఎక్కువ అవసరం ఉండదమ్మా ఎందుకంటే మనసుకి ఆహారం అవసరం మనసు పనే ఉంది అత్తమానం ఆహారం కావాలి అవి విషయాలు వ్యామోహాలు ఈ చీకులు చింతలు అంత చీకుతో ఉన్నది అంత చింతతో ఉన్నది ఇలా ఆశ్చర్యంగా చూసి అసలు దానికి పంచభూతాలతో తయారైన ఈ పంచేంద్రియాలకి నమ్మా పంచతత్వాలతో ఉన్న శరీరం అసలు ఎంత ఆశ్చర్యం దీంట్లో ఉన్న ఇంద్రియాలకి ఏది చూస్తే అది ఎంత ఇంట్లో కొంపలో చచ్చిపోతా ఉన్నా సరే ఎంత విడ్డోరు ఇలా చూస్తూ ఉంటుంది ఎవరియో చూస్తుంది నీ చూడదా మనసు లక్షణం నీ చూస్తుంటా మనమే చూస్తుంటా ఉంటాడు ధ్యానం పరాయోళ్ళి చూస్తాడు మామూలుడు మనసున్నాడు మనకెందుకే మన గురించి మనం చూస్తుంటే మనకి విచక్షణ జ్ఞానం ఉంటుంది కానీ ఎవరియో తెలుసుకుంటే ఏముంటుంది జ్ఞానమా ఎవరియో తెలుసుకుంటే ఏం మిగులుతుంది జన్మలు వస్తాయి ఆహారం కూడా ఎక్కువ అవసరం లేకపోవటానికి కారణం ఏంటంటే ఫుల్గా ఉంటుంది ఇంకేముంది బ్యాటరీ డౌన్ అవ్వదు కదా బ్యాటరీ డౌన్ అవ్వదు కదంటే అందు గురించి ఇంకేముంటుంది మనసు ఉంటే బ్యాటరీ డౌన్ ఉంటుంది బ్యాటరీ డౌన్ ఉండదు ఇంకా ఆహారం ఎక్కువ అవసరం ఎందుకుంటుంది అందు గురించి ఎంతంతా సరిపోతుంది నువ్వు మనసుతో ఉండు ధ్యానం లేకుండా మామూలుగా ఉండు ఒక్కరోజు చూస్తూ నీకు ఎంత ఆకలి వస్తుందో చుట్టూ ఆకలి ఎటువంటి ఏమీ లేదు దాని మీద దృష్టి పెట్టి ఆ కనిపించినవి తినాలనిపిస్తూ ఉంటుంది ఈ రెండూ లేనప్పుడు ధ్యానం లేనప్పుడు ధ్యానంతో ఉన్నప్పుడు ఆహారం మీద ధ్యాస అంతానేమో బ్రహ్మం మీద పెట్టుకుని ధ్యానం అంతా నేను బ్రహ్మాన్ని అని ఏమరపాటు లేకుండా ధ్యానం చెప్తాంటే రేం పగలు అయిబాబయ్య ఆయుద్ధాయం ఎన్నాడు ఉంటుందో ఆయి ఉన్నసేపే నేను బ్రహ్మంగా ఉండాలన్న తపంతో ఉన్నోళ్ళకి ఆహారం కోరిక ఎందుకు వస్తుంది ఆహారం కొంతే తీసుకుంటాం ధ్యానాభ్యాసం గలవారు ఆహారం కొంతే సరిపోతుంది ఎందుకంటే మనసు లేని స్థితిలో ఉంటాం కదా అసలు ఏమి ఏ భావన ఉండదు అలా అని మరి అన్ని పనులు చేసుకుంటున్నాం దేంట్లోనే ఏమీ వదిలేదు కదా కానీ దేనేందో పట్టం అందుగురించే మనసు లేని స్థితి కోసమే నిన్ను మనం తిట్టాలి మీకు తెలియట్లేదు ప్రపంచం మీరు కనుమూస్తే ప్రపంచంలాగే ఉంటుంది కాలం ఎప్పుడూ అలాగే ఉంటుంది మీ కాలం వ్యర్థం చేసుకుంటారా కాలం ఎప్పుడూ అలాగే ఉంటుంది మీరు కనుమూస్తే మీ కాలం వ్యర్థం అయిపోదా మీరు జన్మకు వచ్చేస్తారు తెంగరోళ్ళారా అందుగురించి మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నది ఇక్కడ చెప్పేది మనసుకి ఎప్పుడు ఎంత నువ్వు ధ్యానం చేయి అది ఎప్పుడోకప్పుడు తేతక్కలా ఆడుతూనే ఉంటుంది దానికి ఇష్టమైంది ఇలా ఎంత వైరాగ్యం వల్ల ఏమైపోతుందో మనస్సు చెప్పలేం కదంటే చెంచలం కదా జ్ఞానం అంటే నిశ్చలం మరి అందు గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో చూడండి అందు గురించి మనసు కాకుండా ఈ దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని అని ఏది చూసినా బ్రహ్మం తప్ప రెండోది లేదు బ్రహ్మం పనే ఇదంతానే ఉన్నదంతా బ్రహ్మే ఆ బ్రహ్మే నేను నాలో ఉంది అందరిలో ఉంది అంతలో ఉంది సర్వం వ్యాపించుంది మనసు ఎలా వ్యాపించుందో బ్రహ్మం కూడా మాయ ఎలా ఉందో బ్రహ్మం కూడా అంతా వ్యాపించింది ఆ మూలంలోంచే కదా ఈ మాయ వచ్చింది ఇది తోలు బొమ్మలాట ఆడించేస్తుంది దాని బొమ్మలాటకు నేను లొంగను అని దాన్ని బొజ్జగించేస్తే
నీ మాట నేను బ్రహ్మాన్ని మాట ఎదిరించుకోవాలి, బొజ్జగించాలి, మనస్సును బొజ్జగించాలి. ఎదిరితే ఎప్పుడో తప్పమని మళ్ళీ ఏదో విషయాల మీదకి లాగించాను. నువ్వు నన్ను రానివ్వట్లేదు, నీ పని చేస్తానని పెద్ద ఏయో విచిత్రాలు అన్నీ చూపించారు. ఆ విచిత్రం దగ్గర తీసుకెళ్ళి అంతే టప్పని పడిపోతుంది. మనసు కాడి ధ్యానం, నువ్వు బ్రహ్మానం అని, బ్రహ్మ మనసు శుద్ధ మనసుకే. ఈ ధ్యానం అంతా శుద్ధ మనసుగా ఉంటున్నాం కాబట్టి ఆ శుద్ధ మనసు ఇంకా ఇంకా విశుద్ధంగా ఉండటానికి ధ్యానాభ్యాసం. తమోగుణం, రజోగుణం, సత్వగుణం మూడాటికి అతీతం శుద్ధ సత్వం. దానికి అతీతంగా విశుద్ధ తత్వంలో ఉంటాం. విశుద్ధ తత్వంతో మాట్లాడుతున్నాం. నాకు ఇవన్నీ వచ్చుంటే, నేను మనసుగా ఉంటే నాకు ఎలాంటివి వస్తాయో మాటలు నేను బ్రహ్మంగా ఉండబట్టి చెప్పగలుగుతున్నాను. నేనా చెప్పేది బ్రహ్మే. మీరు ఆలోచించడం నేను చెప్తున్నానా? భగవంతుడే చెప్పుకుంటున్నాడు. నేనైతే చెప్పగలనా? నాకు ఎన్నో వచ్చా అనుభవించేది చెబుతున్నాడు. ఎలా ఉండాలో చెబుతున్నాడు. జీవన విధానం ఎలా తీర్చిదిద్దాలో చెబుతున్నాడు. మామూలు అదృష్టాలు కాదు, బొమ్మలో బొమ్మలో సత్సంగం. ఇక అందరికీ నమస్కారం. ఎన్ని చెప్తున్నాడే ప్రతిరోజు, ఎన్ని లాగేసిన దేహ భావన వేయమన్నాను కానీ దేహం పెడితే ఇంకేముంటుంది? బ్రహ్మం దేహం రెండు కట్టుకున్నాయి కదా. జీవుడు శరీరం రెండు ఉన్నాయి కదా. రెండు ఉండబట్టి బ్రహ్మ జీవుడు కానీ ఉన్న జీవలక్షణంతో ఉన్నవాడు బ్రహ్మ లక్షణాలను తెలుసుకోగలుగుతున్నాడు. దేహం ఉంది కాబట్టి జీవుడు దేవుడే, దేవుడు జీవుడే, ఆ దేవుడే జీవుడిగా వచ్చాడు అని తెలుస్తుంది. నేనే నువ్వు, నువ్వే నేనుగా తెలుసు. నేనే అంతా నేనేగా తెలుసు. ఎందువలన? దేహ భావన లేదు. దేహం నేను కాదు, నేను బ్రహ్మను. ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా, మీరు శివయ్య అన్నా విష్ణు అన్నా ఏదైనా ఏదో ఒక శక్తి మనలో ఉంది. ప్రాణంగా ఉందా లేదా? ఒక శక్తి కదా, ఆధారంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ దైవ లక్షణాలతో వచ్చాం, కానీ ఈ దేహం పంచభూతాలతో తయారైంది కాబట్టి దీని వాసన వల్ల పంచభూతాలను ఆకర్షించి ఇందులో మమేకం అయిపోయింది. ఈ లక్షణాలకి ఇవన్నీ నిజం అనుకునే మరి ఇది దాంతో తయారైంది కాబట్టి అదే ఈ పంచభూతాలతో ఇది తయారైంది కాబట్టి ఈ పాత్రకే మనం ప్రాముఖ్యం ఇస్తున్నాం కాబట్టి ఈ పాత్ర వీటిలన్నింటిని ఆకర్షించి ఈ పంచభూతాలతో మమేకమైపోయి అందులో అదే కదా ఇవి అంటే దాంతో ఫ్రెండ్షిప్ చేసి మనల్ని అందులోకి లాక్కెళ్ళిపోయి మన నిజతత్వాన్ని మనం మధ్యలో చేసి ఈ కనిపించే భ్రమ భ్రాంతిలో పెట్టేసి మన నిజతత్వం మనం మర్చిపోయేలా చేసింది. అంతేకాని మనం కొత్తగా ఏం కాదు. ఈ భ్రమ భ్రాంతి పోతే మళ్ళీ మన నిజ స్వరూపం అది. ఇక్కడ కొత్తగా తెలుసుకునేది కాదు, కొత్తగా నేర్చుకునేది కాదు. మనం బ్రహ్మ స్వరూపమే అయి ఉన్నాం. అది మనలో ఉంది. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అదే. కానీ నీ లక్షణాలు ఇవన్నీ జీవ లక్షణాలతో ఉన్నాయి కాబట్టి జీవుడుగా ఉన్నావు. అదే జీవుడు జీవలక్షణాలు వదిలి ఇదంతా తత్వ విచారంతో సత్సంగంతో ఇక్కడ గ్రంథాలు ఉన్నాయి కదా, అవి వాటిని చదవటం వల్ల ఇది జన్మ ఏంటి? తత్వ విచారమే మనకి. తత్వ విచారం వల్ల నన్ను నేను తెలుసుకోవాలి, ఇదంతా మాయా అని ఎప్పుడైతే తెలుసుకున్నావో అంతే అక్కడ క్షణంలో లక్షణాలు మారిపోయి జీవ లక్షణాలు వదులుతావు, బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా ఉంటావు. అంతే. ఆ బ్రహ్మంగా ఎప్పుడైతే ఉన్నావో నీకు కర్మ లేదు, జన్మ లేదు. బ్రహ్మాత్మకంగా జీవలక్షణాలతో కర్మలు పోగు చేసుకుని ధర్మచక్రంలో తిరుగుతున్నాం. అంతే కదా. ఈ జీవలక్షణాలు ఎప్పుడైతే వదిలేవో జీవలక్షణాలు అంటే నేను నాదేనే బంధాలు ఇవన్నీ కూడా దేహభావంతో చేసే కర్మలన్నీ మనకి యాడ్ అవుతాయి. మంచిగానే కష్టమైన పాప పుణ్యాలు రెండు యాడ్ అవుతాయి. ఆ రెండు పాప పుణ్యాలు లేనప్పుడు నువ్వు ఏది కోరకుండా, ఏది కోరక్కలేదు. ఎప్పుడు కోరు? నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు కోరం. దేహంగా ఉన్నప్పుడు అన్నీ కోరికలేదు. అదేంటంటే బ్రహ్మంగా ఉన్నప్పుడు కోరిక లేదు. ఎందుకు లేదు? నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నాలో ఉన్నది అంతటా ఉన్నది ఆయనే చేస్తున్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయన ఎప్పుడు మాట్లాడించేది ఆయనే, చెప్పేది ఆయనే, ఇనిది ఆయనే, అనేది ఆయనే, ఇప్పుడు ఇబ్బంది ఆయనే. 53 సంవత్సరాల పెళ్లి రోజు అన్నది లోపల ఆయనే. ఆయన అర్థం మీరు అంటారా? అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తారా? అన్నీ ఆయనే. కానీ నేను అనే దేహభావంతో మనం మమేకమైపోయి ఇది నిజం అనుకుంటున్నాం. అంతే. అది ఎప్పుడైతే ఒక పాత్ర అని మనం అనుకున్నామో
వ్యాపించి ఉన్న బ్రహ్మవే అంతకన్నా ఏమి. బ్రహ్మలోంచే మాయ కూడా వచ్చింది. బ్రహ్మే, మాయ వేరుగా లేదు. మాయని పీకటానికి కుదరదు. ఉన్నది బ్రహ్మే అనుకుంటే మాయ ఆటోమేటిక్గా అదే తొలగుతుంది. మాయ వచ్చిందంటే మాయ ఎక్కడికి వస్తుంది? ఉన్నది బ్రహ్మే. మరి మీ లోపల ఉన్నది ఈ ఖాళీ, అంతగా ఉన్నది ఈ ఖాళీ, అందరిలో ఉన్నది ఈ ఖాళీ. ఈ ఖాళీలోంచే వాక్కు ద్వారా, నోటి ద్వారా వాక్కు, చెవుల ద్వారా వినికిడి, మరి కళ్ళ ద్వారా చూపు, మరి శ్వాస, ఆటం, ముక్కు ద్వారా ఈ పంచేంద్రియాలు మొత్తం అన్నా తాతానే ఎన్నన్నా నానమ్మ అన్న ఎన్నన్నా ఈహి. ఎందుకంటే నేనే అంత. మీకు ఈ వయసు వచ్చగా ఆడి ఏది చేసినా ఇక మీ ఇద్దరుని ఇది అయిపోయింది కదా, రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ మనసుకు అవ్వదు, దేహానికంటే రిటైర్మెంట్ అయింది. మనసు రిటైర్మెంట్ అవుతుందా? ఆఖరి శ్వాస వరకు రిటైర్మెంట్ ఉంది మనసు. కానీ మనం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఇదంటే వయసు వచ్చి ఇంకా పని చేయరని రిటైర్మెంట్ పెట్టేసి ఏమో ఆ డబ్బులు నాకు ఇచ్చేసి అలాగ అయిపోయింది పూర్వం రిటైర్మెంట్. మరి ఇప్పుడు మనం రిటైర్మెంట్ అంటే అవ్వదు కాబట్టి మనం ఎలా చేసుకోవాలి? నేనే అంత అంటే ఏంటి? ప్రతి జీవి తానే, ప్రతి పలుకు తానే, ప్రతి వినికిడి తానే, శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ తనలోని తాను తప్పించి రెండవది లేదు. ఉన్నదే యథార్థం తప్పించి పదార్థం మీదకి మన మనసు సెకండ్లో ఇలా చెబుతానే ఉన్నాను. రెండో భావం వచ్చేసి ఆడ ఎక్కడైనా మర్చిపోతాడు అని వచ్చేసింది. చంటుకలోడని ఈయన అలాగా నేను అక్కడ మర్చిపోతాను, ఇక్కడ పెట్టినా ఈడు మర్చిపోతాడు. ఈ కాళ్ళ దగ్గర పెట్టుకుంటే తనేస్తాడు. ఎలాగ మా చంటి పిల్లోడు ఆడు బ్రహ్మే. ఆడి మీద చంటి పిల్లోళ్ళ చూసి ఆడి దగ్గర చుట్టుపక్కల ఏమో ఉంచం వస్తాయి. ఆ చంటి దగ్గర ఏమో ఉంచం, చంటి పిల్లోడు కదా. మరి అలా చెప్తా ఉంటాడు మాట. కాళ్ళు చేతులు వాళ్ళ అమ్మాసి పొట్టలో ఎలా పడ్డారో ఏంటో, వాళ్ళ అమ్మకు నమస్కారం, అనేక సుశీలతో నమస్కారం. అసలు భావంలో ఎంత మార్పు ఉందా? మా మనసు చూడండి, ఆ భావన వచ్చింది.